తుళ్లూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అలాంటి మంచి రోజున, పవిత్రమైన రోజున మీ దర్శనం నేను చేసుకుంటున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. ఒక త్యాగం చేశారు. ఎందుకంటే 2014 సంవత్సరం మనం ఎవ్వరూ మర్చిపోలేము. ఆ రోజు విభజన కావాలని కుండేవాళ్ళు ఎవరూ కోరుకోలేదు. మీరు ఆందోళన చేశారు. హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే చేశాను. ప్రపంచ పటంలో నేనే పెట్టాను. దానివల్ల హైదరాబాద్ కాకుండా తెలుగు వారికి ఆదాయం పెరిగింది, సంపద సృష్టించబడింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఓట్ల కోసం, సీట్ల కోసం నాటకాలు ఆడారు. మన మీద ప్రేమ ఉండి కాదు, తెలంగాణ పైన అభిమానం ఉండి కాదు. ఆ రోజు ఒక కుట్ర బన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ సపోర్ట్ చేయాలి, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ సపోర్ట్ చేయాలి, తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని కుదేలు పడ్డారు. అడ్రస్ గల్లంతైపోయింది. అసలు పార్టీ లేని పరిస్థితి వచ్చింది. ఆ రోజు తెలుగు వారిని, తెలుగు జాతిని అవమానం చేశారు. చాలా నీచంగా చూశారు. ఒక రాష్ట్ర విభజన జరిగినప్పుడు హేతుబద్ధత ఉండాలి, పద్ధతి ఉండాలి. ఒక ఇంట్లో 2-3 అన్నదమ్ముళ్ళు విభజన చేసుకోవాలంటే గ్రామంలో ఉండే పెద్దలు కూర్చుంటారు, అందరికీ నచ్చ చెప్తారు, సమభాగాలు పెడతారు. లేకపోతే ఇద్దరికి కూడా చెప్పి అందులో ఎవరైనా వికలాంగుడు ఉంటే అతనికి అదనంగా ఇస్తారు. అన్ని కూడా చేసిన తర్వాతనే విభజన చేస్తారు. ఒక రాష్ట్ర విభజన మన ప్రజలకు విభజన చేసే సమయంలో ఎవరిని మాట్లాడలేదు. నేను 9 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉంటే, ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే నాతో కూడా మాట్లాడకుండా విభజన చేశారు. మనల్ని అవమానం చేశారు. దాని ఫలితం అనుభవించారు. అయితే అదైన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే అనేక సమస్యలు మనకు. రాజధాని లేదు, ఆదాయం లేదు, విభజన హేతుబద్ధత లేదు, అప్పులు మాత్రం జనాభా పైన చేశారు, అధికార యంత్రాంగాన్ని జనాభా ప్రకారం చేశారు. అదే మరి పెన్షన్లు కూడా జనాభా ప్రకారం చేశారు. కరెంటు మాత్రం అప్పటికి వాడకం పైన, జనాభా వాడకం పైన చేశారు. అప్పులు మాత్రం జనాభా పైన ఇచ్చి, ఇంకో పక్క ఆదాయం మాత్రం ఇష్టానుసారంగా సమాధానం చెప్పకుండా పోయే పరిస్థితికి వచ్చారు. నేను ముఖ్యమంత్రి అయిన రోజున వాళ్ళు తయారు చేశారు, ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం 15,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్. నేను ఆలోచించాను, చాలాసార్లు ఆలోచిస్తే ఏం చేయాలన్న దిక్కుదోచన పరిస్థితి. అయితే ధైర్యం ఉంది. సంక్షోభంలోనే ఒక అవకాశం చూసుకోవాలని అధైర్యపడకుండా మీ దగ్గరకు వచ్చాను. మీరు దారి చూపించారు. నేను ఏమాత్రం కూడా వెనక్కి తిరగకుండా ముందుకు పోతున్నాను తప్ప ఎనుదిరిగే చరిత్ర ఈ తెలుగుదేశానికి లేదు. అది ఎన్టీ రామారావు గారు మనకు నేర్పించిన విద్య. అందుకనే ఇటీవల కాలంలో మీరు చూస్తే మనకి ఇబ్బందులు ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అడిగాను, నేను మన వాళ్ళు పంపించాను. రాష్ట్ర రాజధాని ఎన్ని నాటకాలు ఆడారో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. నేను ఆ రోజు ఎక్కడైతే రాష్ట్రానికి సమాన దూరంలో ఉంటుందో, ఎక్కడైతే సెంటర్ ఉంటుందో అక్కడనే రాజధాని ఉండాలని నా అభిప్రాయం. ఈరోజు హైదరాబాద్ తర్వాత మనకు విశాఖపట్నం పెద్ద నగరం, కానీ ఒక కార్నర్లో ఉంది. విజయవాడ, గుంటూరు 2 ప్రధానమైన నగరాలు. ఇంకో పక్క తిరుపతి ఉంది. కానీ ఆ రోజు నేను ఆలోచించింది, ఇవి చూసిన తర్వాత మన రాజధాని విజయవాడ, గుంటూరు మధ్యలో ఉంటే సరిగా ఉంటుంది, సబబుగా ఉంటుందని ఆలోచించాను. అందులో కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేశారు.
రాజధాని నిర్ణయించకుండా రాష్ట్ర విభజన చేశారు. మనలో విభేదాలు సృష్టించాలని చెప్పి కోరుకున్నారు. అందుకనే మీరు చూశారు ఆ రోజు అసెంబ్లీలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో రాష్ట్ర రాజధాని పైన పట్టుబడితే కాదు, సరైన మార్గం సరైన స్థలం ఒక్క తుళ్ళూరు ప్రాంతం తప్ప వేరే ప్రాంతం కాదని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు టీవీలో కూడా మీరందరూ చూస్తూ ఉంటారు. రాష్ట్రం అంతా ఉత్కంఠగా చూసింది. నేను ఆ మాటే చెప్పాను. నాకు కూడా స్వార్థం ఉంటే మా ఊర్లో రాజధాని పెట్టుకోవాలి. తిరుపతిలో మా ఇంటి ముందరనే 10,000 ఎకరాలుంది ఫారెస్ట్ ల్యాండ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉచితంగా ఇచ్చేవాళ్ళు. అది తీసుకుంటే ఎప్పుడో రాజధాని అయిపోయేది. కానీ నా ఉద్దేశం భావి తరాలు ఆనందంగా ఉండాలి. నేను తీసుకునే నిర్ణయం 1000 సంవత్సరాలు తరతరాల తెలుగు వారికి సంబంధించిన విషయం కాబట్టి న్యాయం ధర్మం చేయాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అది అయిన తర్వాత మీరే చూస్తున్నారు. నిన్నటి దాకా మొన్న నేను ఒకసారి నాకు ఎంతో ఆనందం, ఇక్కడుండే రైతాంగం సరిగా సమాచారం లేక రైతులకు అన్యాయం జరుగుతుందని మీరు బాధపడ్డారు. నేను ఆ రోజు హైదరాబాద్లో ఒకే మాట చెప్పాను. ఇక్కడ రాజధాని వస్తా ఉందంటే ఇక్కడ ఉండే రైతుల త్యాగం మీరు ఇప్పుడే చూశాను. పట్టాదారు పాస్బుక్లు ఇచ్చాం. 5 మంది వచ్చి మా భూములు రాజధానికి ల్యాండ్ పూలింగ్ లో ఇస్తున్నామని స్వచ్ఛందంగా ముందుకు చెప్పారంటే దీనికంటే మంచి మార్గం ఇంకొకటి లేదు. ఆ రోజు నేను చెప్పింది, నేను మీకు అండగా ఉంటాను, ఎవరు అధైర్యపడద్దండి. మొట్టమొదటిసారిగా రాజధాని నిర్మాణంలో మీరు చేసిన త్యాగానికి అనుకూలంగా రైతులకు న్యాయం చేస్తాను. ఈ రాజధాని వస్తే ఇక్కడ బాగుపడవలసింది బయట వాళ్ళు చాలా మంది వస్తారు, కానీ న్యాయం చేయాల్సింది, న్యాయం జరగాల్సింది రైతాంగానికి జరగాలి. అది చేసే వరకు నిద్రపోకుండా మీకు న్యాయం చేపిస్తాను, మీ బాగు చూస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు మీరు ఇచ్చినటువంటి భూమి కోసం నేను చాలాసార్లు మాట్లాడాను. దేశంలో చాలా దిక్కులు చూశాను. మామూలుగా అయితే ల్యాండ్ ఎక్విజిషన్లో తీసుకుంటారు. ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకుంటే రైతులకు వచ్చేది 2-2.5 రెట్లు ఇప్పుడుండే భూమి రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే ఎక్కువ వస్తుంది. దానివల్ల ఏ రైతు బాగుపడడు. నేను అందుకనే ఆలోచించినప్పుడు ఇది న్యాయం కాదు. రాజధాని వస్తా ఉందంటే రైతుల భూమి వల్ల వస్తా ఉంది. తరతరాల భూమి వాళ్ళ తాతలు ముత్తాతలు సంపాదించిన భూమి. అలాంటి భూమి ఇచ్చినప్పుడు మీకు న్యాయం చేయాలని నేను అందుకనే ల్యాండ్ పూలింగ్ కొత్త సిస్టమ్ తీసుకొచ్చాను. ఈరోజు వేరేది ఇక్కడ చూశాను, నవీ బొంబాయి చూశాను, అదే మరిగా ఛత్తీస్గఢ్ చూశాను, ఒకప్పుడు చండీగఢ్ చూశాం. అన్ని చూసిన తర్వాత వాళ్ళకంటే బాగా మెరుగైన ఇవ్వాలని ఎంతమంది చెప్పినా కొంతమంది నాతో అన్నారు, ఇంత భూమి ఇస్తే ఏం మిగులుతుందంటే మిగలకపోయినా పర్వాలేదు, ఈ రాజధాని వల్ల రైతాంగం బాగుపడితే అదే నాకు చాలని ఈ నెలటి నిర్ణయం తీసుకున్నానని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, నేను ఈ రోజు ఇచ్చినటువంటి ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఎక్కడా ఇలాంటి ప్యాకేజ్ ఎవ్వరూ ఇవ్వలేదు. రైతులకు ప్యాకేజ్ ఇచ్చాను, పేదవాళ్ళకు ప్యాకేజ్ ఇచ్చాను. ఇక్కడ ఈ రోజు వస్తా అంటే మా వాళ్ళు చెప్తున్నారు, మొన్నటి వరకు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, కౌలు రైతులు కూడా ప్యాకేజ్ ఇచ్చాం. మొన్నటి వరకు ఇక్కడికి పెద్దగా వచ్చేవాళ్ళు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి. ఇప్పుడు మీ దశ మారింది. మొత్తం ఎవరు చూసినా ఈ తుళ్ళూరు ప్రాంతంలోనే తిరుగుతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఆర్థిక రాజధానిగా తయారవుతుంది. రాజధాని అనుకుంటే మామూలుగా ఒక సెక్రటరియటో లేకపోతే ఒక అసెంబ్లీనో ఒక హైకోర్టు కాదు. ఇది కల్చరల్ రాజధానిగా తయారు కావాలి, ఆర్థిక రాజధానిగా తయారు కావాలి. ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ రావాలి. ప్రపంచంలోనే
ఒక మేటైన రాజధానిగా, వరల్డ్ క్లాస్ రాజధానిగా తయారు చేసుకోగలిగితే అది తెలుగు జాతికి గర్వం, భావి తరాలకు అండ. తిరుపతి మీటింగ్ నాకు జ్ఞాపకం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు తిరుపతి మీటింగ్కి వచ్చారు. ఎన్నికల సమయంలో ఆయన ఒకటే మాట అన్నాడు, ఈరోజు తెలుగు జాతి బాధపడతా ఉంది, అన్యాయం జరిగిందని చాలా దిగాలు పడ్డారు. మీరు అధైర్యపడద్దండి, మీకు నేను అండగా ఉంటాను. నేను అనుభవం ఉండే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, దేశం అంతా చూడండి, ఢిల్లీ కంటే మెరుగైన రాజధాని కట్టి ప్రపంచానికి మేము కూడా రాజధాని కడతామని నిరూపించుకుంటామని ఆ రోజు ఆయన చెప్పే పరిస్థితికి వచ్చింది. ప్రధానమంత్రి గారు మనకు అండగా ఉంటామని మాట ఇచ్చారు. నాకు కూడా అనుభవం ఉంది. హైదరాబాద్, ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాదు రెండు జంట నగరాలు. ఆ రోజు నేను ఆలోచించాను, హైదరాబాద్ అభివృద్ధి కావాలి, అభివృద్ధి అయితే ఆదాయం పెరుగుతుంది, సంపద వస్తుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆలోచించాను. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు మీరు సైబరాబాద్ నగరాన్ని 9 సంవత్సరాల్లో నిర్మించిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి దక్కింది. అది తెలుగుదేశం పార్టీ విశిష్టత. ఈ రోజు కూడా మీకు హామీ ఇస్తున్నాం. నిన్న మొన్న అడుగుతున్నారు కొంతమంది నాయకులు, రాజధానికి ఇంతెందుకు భూమి అంటారు. వాళ్ళ పార్టీ ఆఫీసులు మాత్రం 5 ఎకరాలు 10 ఎకరాల భూమి కావాలి. అదే మరి ఒక నాయకుడైతే రాజధాని అడవుల్లో కట్టమన్నాడు. ఆయన మాత్రం విమానాశ్రయం పక్కన 30 ఎకరాల్లో బ్రహ్మాండమైన తప్పుడు డబ్బులతో ఇల్లు కట్టుకోవాలి, ఇంద్ర భవనాలు కట్టుకోవాలి, రాజధాని మాత్రం అడవుల్లో కట్టుకోవాలి. వీళ్ళు ఇంకా ఒకటి ఆలోచించారు పాపం, మనం కానీ ఓడిపోయింటే తమ్ముళ్ళు రాజధాని ఇడుపుల బాయికి పోయేది, మీరు కూడా ఇడుపుల బాయి పోవాల్సి వచ్చేది. వాళ్ళ బాధంతా అది. ఈరోజు ఇడుపుల పాయకు వస్తుందని రాజధాని రాకపోయింది. ఇడుపుల పాయకు రాకపోతే పర్వాలేదు, ఆ దగ్గరలో ఎక్కడన్నా అడవుల్లో రాజధాని కట్టాలని కొంతమంది అయితే భూములు కూడా కొనుక్కున్నారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, నేను కట్టేది ప్రజల కోసరం కడుతున్నా. ఈ పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ. మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారు, ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. అందుకే నేను కూడా ఆలోచించాను, మళ్ళీ ఈ తుళ్ళూరు ప్రాంతంలో విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని రావాలి, వరల్డ్ క్లాస్ రాజధాని రావాలి. భవిష్యత్తులో ప్రపంచంలో అందరూ ఆశ్చర్యపడే విధంగా ఈ రాజధాని నిర్మాణం చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్ననే నేను విజయవాడకు వచ్చాను. నూతన సంవత్సరం హైదరాబాద్ నేను అభివృద్ధి చేసిన, నన్ను ఓట్లేసి గెలిపించిన మీకోసం నేను హైదరాబాద్ లో ఈరోజు ఉండడం మంచిది కాదని, కరెక్ట్ కాదని, నేను ఇక్కడే ఉండాలి మీలో అని చెప్పి వచ్చాను. నిన్న సాయంత్రం వస్తాననిపించింది, అది కూడా 10 గంటలకు. నేను శ్రావణ్ కుమార్ గారికి ఫోన్ చేశాను, కొత్తగా రాజధాని వస్తా ఉంది, నేను విజయవాడకు వచ్చిపోతే కరెక్ట్ కాదు, త్యాగం చేసిన రైతులు ఇక్కడున్నారు, నేను ఇక్కడికే వస్తా, వాళ్ళ మధ్యలో నూతన సంవత్సర వేడుకలు చేసుకుంటానని వారికి నేను ఫోన్ చేస్తానని 10 గంటలు అనుకుంటాను. అక్కడి నుంచి అందరికీ చెప్పారు. తెల్లవారితో నిద్రలేసి ఇక్కడికి వచ్చాను. మామూలుగా ఒక్క నెలకు మునుపు చెప్తే ఎంతమంది వస్తారో దానికంటే ఎక్కువ మంది వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంత అభిమానం చూపించారు. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నేను ఇక్కడే ఉంటా మీ మధ్యలో. ఎందుకంటే మీరు రాజధానిలో ముందు అందరికంటే ముందున్న వ్యక్తులు మీరు. స్థిర నివాసం ఫస్ట్ రైట్ మీకే ఉంటుంది. ఇక్కడ ఉండే వాళ్ళకే రాజధానిలో ఫస్ట్ రైట్ ఉంటుంది. దాంట్లో మీకు అనుమానం అవసరం లేదు. ఇక్కడ రాజధాని వస్తా ఉందంటే విజయవాడ పిల్లలు ఉదయం మొత్తం డాన్స్ చేస్తున్నారు మాకు ఉద్యోగాలు వస్తాయని. తమ్ముళ్ళు వాళ్ళంతా ఆనందపడతా ఉంటే
ఇక్కడ తుళ్ళూరులో ఉండే మీరు ఎంత ఆనందపడాలో, ఎంత బ్రహ్మాండంగా నూతన సంవత్సర వేడుకలు చేసుకోవాలో మీరు ఆలోచించండి. అధైర్యపడవలసిన అవసరం ఎవరికీ లేదు. ఈ నిన్న మొన్న రైతులు కొంత రేట్లు తగ్గాయి, ఇది మామూలు. కానీ మీరు ఎవరు అమ్మద్దండి. తొందరపడి రైతాంగం భూములు అమ్ముకుంటే నష్టం కూడా వస్తుంది. మీరు రేపటి నుంచి కొంతమంది కావాలని మీరు ఒకసారి చూస్తే, రాజధాని వస్తే, బ్రహ్మాండమైన లేఅవుట్ వస్తే, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే మనం బాగుపడతామని అడ్డపడాలని చెప్పి ఆలోచించారు. ఇటీవల కాలంలో ఎవరైతే మనందరం పొలాల్లో అరటి తోటల్లో సపోర్టింగ్ గా పెట్టే కర్రలన్నీ పెడితే అవన్నీ 4-5 సార్లు కాల్చారు. నిన్న ఒక్క రోజున పాపం వాళ్ళు కాలిస్తే మీరేదో అగుడు చేస్తారని చెప్పి అనుకున్నారు. పోతే పోయారు అని చెప్పి మీరు వదిలిపెట్టారు. దాన్ని చూసిన తర్వాత ఏం చేయాలనో దిక్కు తెలియకుండా ఒకే రోజు 13 మంది రైతులు 6-7 గ్రామాల్లో మొత్తం తగలబెట్టే పరిస్థితికి వచ్చారు. తెల్లవారితో అందరికంటే ముందు నేను చూశాను. ఏ పేపర్లో వచ్చిందంటే, ఏ టీవీలో వచ్చిందంటే సాక్షి టీవీలోనే వస్తుంది. తమ్ముళ్ళు ఎక్కడికి పోయింది నాకు అర్థం కాల. అంటే ఏమని దీన్ని వర్ణీకరించాలని అడుగుతున్నా. ముందు నీకే తెలుస్తుంది. అంత మునుపు వార్త నువ్వే రాస్తావు, ఇప్పుడు వార్తలు నువ్వే రాస్తావు. ప్రశాంతమైన ప్రాంతం ఇది. గుంటూరు, విజయవాడ నాగరికతకు మారు పేరు. మనకు గొడవలే లేవు. ఈ ప్రాంతంలో మీరు ఒక్కసారి చూస్తే పొలాల్లో పంట వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఈ యొక్క ధాన్యం అంతా కూడా కూర్పిడి పెడతాం. ఎప్పుడు రేటు వస్తే అప్పుడు అమ్ముకునే పరిస్థితి. అదే మరి అదే రాయలసీమలో కొన్ని దగ్గర చూస్తే, ముఖ్యంగా కడప, కర్నూలు, కడపలో వీళ్ళ పుణ్యమాని బాగా పెరిగినటువంటి చీనీ చెట్లు కూడా నరికేశారు ఫ్యాక్షన్ రాజకీయాల్లో. అలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేయాలంటే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రాంతంలో మీ ఆటలు సాగనీయను. ఎవరు చేసినా సరే కఠిన శిక్షలుంటాయి. మీకేదైనా బాధ ఉంటే నాకు చెప్పండి, తప్పకుండా నేను ఇంటా. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అందరికీ న్యాయం చేయడానికి నేను ముందుకు వస్తాను తప్ప ఎక్కడ ఎన్నికెళ్ళను. నా విరోధికి కూడా అన్యాయం జరగడానికి వీలు లేదు. కానీ ఏదో నెపం పెట్టుకుని తప్పుడు ఆటలాడుతూ ప్రజల్ని భయభ్రాంతులు చేయాలంటే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. మన ఆస్తులకి విలువ పెరగాలి, మనకు ఆదాయం రావాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఎవరైనా రేపు డబ్బులు వచ్చినప్పుడు నేను అనేక కార్యక్రమాలు ఆలోచించాను. ఒకటి, మీరు ఇచ్చిన భూమి. ఇందులో మీరు చూస్తే ప్రతి ఒక్కరికి పట్టా భూమి ఇస్తే ఈ ప్రాంతంలో 1000 స్క్వేర్ యార్డ్స్ వాళ్ళకి ఇండ్లకి ఇచ్చాం ఎకరాకు. అదే మరి 200 కమర్షియల్కి ఇచ్చాం. అదే అసైన్మెంట్ భూమి అయితే రెసిడెన్షియల్కి 800 ఇచ్చి కమర్షియల్కు 100 ఇచ్చాం. అదే వార్షిక చెల్లింపు 30,000 ఇచ్చాం. ప్రతి ఏడాది 3,000 రూపాయలు పెంచాం. అదే జరుగు భూమి అయితే 1000 రూపాయలు ఇచ్చాం, 1000 స్క్వేర్ యార్డ్లు ఇచ్చాం. 300 స్క్వేర్ యార్డ్లు కమర్షియల్కి ఇచ్చాం. అసైన్మెంట్ భూమికి 800 ఇచ్చాం. అదే కమర్షియల్కి 200 ఇచ్చాం. వార్షిక చెల్లింపు 50,000 ఇచ్చాం. ప్రతి ఏడాది 5,000 రూపాయలు పెంచుతామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈరోజు చాలా మంది ముందుకు వచ్చారు. అందరికి కూడా పట్టాదారు పాస్బుక్లు ఇమ్మన్నాను. పట్టాదారు పాస్బుక్లు ఇమ్మని మీరు కానీ రైతు పోలింగ్లో భూములు ఇస్తే వెంటనే మీకు ఒక రిసిప్ట్ ఇమ్మన్నాను. అదే మరి ఇంకో పక్క ఏదైతే ఉందో ల్యాండ్ పోలింగ్ ఓనర్షిప్ సర్టిఫికెట్ కూడా మీకు ఇస్తున్నాం. ఆ తర్వాత 3 సంవత్సరాలు నేను హామీ ఇస్తున్నా. మీరు సింగపూర్ ఎట్లుందో ఈ తుళ్ళూరు ఆ మారిగా తయారవుతుంది తమ్ముళ్ళు, అనుమానం అవసరం లేదు. ఇది ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ. నేను ఆ రోజు సింగపూర్కి పోతే నేను ఒక మాట చెప్పాను ఎన్నికల్లో, మనం గెలిస్తే
మళ్ళీ రాజధానిని మరో సింగపూర్గా నిర్మాణం చేస్తామని నేను హామీ ఇచ్చాను. దానిపైన మొదటి విడత సింగపూర్కి వెళ్ళాను. వాళ్ళు ముందుకు వచ్చారు. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు. ఈరోజు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని, కోర్ క్యాపిటల్ ఏరియాలో డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామని ఈరోజు సింగపూర్ గవర్నమెంట్ ముందుకు వచ్చారు. నీతి నిజాయితీకి మారుపేరు సింగపూర్ గవర్నమెంట్, క్రమశిక్షణకు మారుపేరు సింగపూర్ గవర్నమెంట్, సమర్థత కూడా బాగా ఉంటుంది. అలాంటి ప్రభుత్వం ముందుకొచ్చి ఈరోజు మనకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకొచ్చాం. దీనివల్ల చాలా వరకు మనకు మంచి ప్లాన్ వస్తుంది. ఒక ఆర్కిటెక్ట్ చేసి ఒక ఆలోచన చేస్తారు. ఒక గవర్నమెంటే సహకరించినప్పుడు వాళ్ళ దగ్గర చాలా మంది కంపెనీలు కానీ ఇవన్నీ ఉంటాయి. వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్చర్ తయారు చేస్తారు. వాళ్ళ అనుభవాలతో మనకు మంచి సిటీ కట్టుకోవడానికి అవకాశం వస్తుంది. దీనివల్ల లాభాలు మీరు చూసి మనం ఎక్కడా తప్పులు చేయకుండా బ్రహ్మాండంగా మనం చేసే అవకాశం వస్తుంది. దీనివల్ల మన భూమికి విలువ పెరుగుతుంది. ఎవరైతే ఇక్కడ ఉన్నారో వరల్డ్ క్లాస్ కంపెనీస్ ఇక్కడికి వస్తే మన పిల్లలకు బ్రహ్మాండమైన ఉద్యోగాలు వస్తాయి. అందుకనే ఇంకో పక్క ఇక్కడ చూసినప్పుడు మొత్తం 22,400 మంది పంట రుణాలు తీసుకున్నారు.